హలో, హాయ్, వెల్కమ్ టు అనసూయ కిచెన్. అదే అండి, వెల్కమ్ టు అనసూయ కిచెన్. నేను ఈరోజు చాలా ఈజీగా గోకరకాయ కూర చేస్తాం ఎలాగని చూపిస్తున్నాను. పోపు వేయకుండా చూపిస్తున్నాను. ఇది మంచి కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న గోకరకాయ. గ్రేవీ కావాలంటే ఒక చుక్క నీళ్ళు వేసుకోవచ్చు. గ్రేవీ వద్దనుకుంటే, ఫ్రై అనుకుంటే ఇట్లనే పెట్టేయాలి, నీళ్ళు పోయద్దు. నీళ్ళు పోస్తే టేస్టీ రాదు కూర. అయితే పోపు వేయకుండా అన్నము కూర ఒకేసారి అయ్యేటట్టు చూపిస్తున్నాను నేను ఇట్లా చాలా చేసుకొని తింటాను. ఎలాంటి కూరగాయలైనా మనకు పోపు వేసి ఉడికి అవన్నీ కథలు అయ్యేసరికి అబ్బా ఇప్పుడు అవన్నీ చేయాలా అనుకునే వాళ్ళు ఈ మెథడ్ యూజ్ చేయొచ్చు చాలా ఈజీగా. ఇది కరివేపాకు ఒక రెబ్బ, ఇది ఎండిపోయినట్లు అయింది, ఫ్రిడ్జ్లో పెట్టిన నేను. దానికి కావాల్సిన పదార్థాలు: ఇది 1/4 కిలో గోకరకాయ ఉంది, దానికి తగుపడ 1/2 టీ స్పూన్ కారం పొడి, కొంచెం 1/2 టీ స్పూన్ల సగం ఉప్పు చూసుకొని మనం తగుపడ వేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా పెట్టుకున్నాను నేను ఉప్పు, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను, 2 టమాటాలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ కుక్కర్ రెడీగా పెట్టుకున్నాను. 2-3 విజిల్లు వచ్చినాక చిన్నగా చేసి ఒక 5 నిమిషాలు పెట్టి బంద్ చేసేయాలి. తర్వాత కూర అయిపోయాక మళ్ళీ నీకు చూపిస్తాను. మీకు మళ్ళీ ఎలా వచ్చింది అనేది నేను తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు చూడండి, దీంట్లోనే ఇట్లనే ఉల్లిగడ్డ, టమాటా ఇట్లా వేసుకున్నట్టమే ఈజీ, చాలా ఈజీ. తగుపడ నూనె పోసుకోకుండా కూడా చేయొచ్చు, ఇట్లనే పెట్టేయచ్చు. ఇప్పుడు ఇవన్నీ దినుసులు దానికి కావాల్సినవి, కానీ నేను 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. 1 టేబుల్ స్పూను, ఇంకా కొంచెం వేస్తాను. చూడండి, ఇప్పుడు ఇంతే అండి. మంచిగా కలిపేయాలి, ఇది మంచిగా కలుపుకోవాలి. ఇలా కిందికి కలిపేసుకొని, చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఓపిక లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. కూర అవుతుంది, టేస్టీ ఉంటుంది, మంచి టేస్టీ ఉంటుంది. టేస్టీ ఉండదు అనుకోకండి, అలా పోపేస్తేనే టేస్ట్ ఉంటుంది అనుకోకండి. ఇట్లా కూడా చాలా కమ్మ వస్తుంది కూర. మీకు ఇష్టం ఉన్న వాళ్ళ ఇంట్లో కొంచెం పాలు కూడా పోసుకోవచ్చు, నేనైతే పోసుకుంటలేను. ఇలా మంచిగా కలిపేసేయాలి. నా వంటలు నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చిన వాళ్ళు చాలా ఈజీగా అయ్యేటివి చూపిస్తాను నేను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ పెట్టండి. కూర అయినాక మళ్ళీ తినేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇంతే అండి, కలిపేసుకున్నాం కదా. ఇట్లా ఈ అన్నం మీద ఒక గిన్నె వచ్చేటట్టు చూసుకున్నాను, నాకు ఉన్నాయి అట్లా గిన్నెలు. ఇట్లా పెట్టేయాలి. పెట్టేసి దీంట్లోకి వెళ్ళి తీసినాక కొత్తిమీర వేసుకుందాం మనం. ఇప్పుడు మూత పెట్టేసుకుంటామే, ఇట్లా మూత పెట్టేసుకొని చూడండి, ఇట్లా మూత పెట్టేసుకొని ఒక 2-3 విజిల్లు వచ్చినాక చిన్నగా చేసి ఒక 5 నిమిషాలు ఉంచి బంద్ చేస్తాను. ఆన్ చేసిన, కింద గ్యాస్ ఆన్ చేసిన, ఒక 2-3 విజిల్లు రానిచ్చుకుందాం. తర్వాత నేను తీసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ కూర ఎలా వస్తుంది అనేది. తప్పకుండా చేసుకోండి. ఎలాంటి కూరగాయలైనా సరే అండి, నీళ్ళు పోయొద్దు. నీళ్ళు పోయకుండా ఇట్లా ఆవిరి కుడికించుకోవాలి. చాలా కమ్మగా వస్తుంది కూర, సూపర్ వస్తుంది. ఎలాంటి కూరగాయలైనా, ఆలుగడ్డ, వంకాయ, టమాటా, చిక్కుడుగాయ, ఎలాంటి కూరగాయలైనా, బీన్స్, ఇప్పుడు నేను గోకరకాయ చేస్తున్నాను, బీరకాయ, ఎలాంటి కూరగాయలైనా పోపు వేయకుండా ఇలా చేసుకోవచ్చు. ఇంకొకటి నేను దాంట్లో అది వేసుకోలేదు, ఏంటి అంటే అల్లం పేస్ట్ కానీ, జింజర్ కానీ, గార్లిక్ కానీ వేసుకోలేదు. మీకు కావాల్స్తే అది కూడా అప్పుడే వీటితో పాటే యాడ్. ఇప్పుడు కుక్కర్ తీసి చూద్దాము కూర ఎట్లొచ్చిందో. వావ్,
అయిపోయింది, చాలా బాగుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఓకే, రెడీ. అన్నం కూర రెండు అయిపోయినాయి ఒకేసారి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, రెండు ఒకేసారి అయిపోయినాయి. చాలా సూపర్ వచ్చింది. అందరు ఇలా చేసుకోండి, ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూసిన వాళ్ళు. నేను తిని చూస్తాను ఎట్లా వచ్చింది టేస్ట్. సూపర్, చాలా బాగుంది. అందరూ ఇలాగే చేసుకొని తిని చూడండి. ఈజీగా, చాలా ఈజీగా. అన్నం అలా ఉడికే బదులు కూర అలా ఉడకకుండా రెండు ఒకేసారి. చాలా బాగుంది కదా ఐడియా. నా వీడియో ఎలా నచ్చుతుంది చూడండి. నచ్చిన వాళ్ళు లైక్ పెట్టండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఉంటా. బాయ్ బాయ్.